హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వామ్ జావ్ చేసుకుందామండి. గ్లాసును ఒక కడిగి పక్కన పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలు కట్ చేసాను, 3 పచ్చిమిర్చి, 2 స్పూన్లు వామ్ అండి. స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కింది, వామ్ వేసుకుందామండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి వాము. నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసానండి. కొంచెం చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నానండి ఆల్రెడీ. నేను కరివేపాకు వేసుకున్నానండి. కొంచెం పసుపు వేసుకున్నానండి. ఒక స్పూన్ కారం అండి. ఫ్రై చేసుకోవాలండి మొత్తం. నోకేసుకుందామండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నానండి, క్లీన్ చేసి శుభ్రంగా నేను అది మొత్తం ఇప్పుడు కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి. కాసేపు కొంచెం కలుపుకుంటే బాగుంటుందండి. కాసేపు అలా మగ్గించుకుంటే, అలా వెంటనే వాటర్ పోసుకుంటే బాగుందండి. ఇప్పుడు చింతపండు రసం పోసుకుందామండి. ఒక గ్లాస్కి 6 గ్లాసులు వాటర్ అండి. ఎంత పలుచుకుంటే అంత బాగుంటుందండి. 6 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి నేను. ఇది చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువ ఉండేదండి. ఇలా వర్షం వచ్చింది, వర్షాకాలం కదండి, వండుకుంటే బాగుంటుందండి. జలుబు చేసినప్పుడు పిల్లలకి కానీ మనకు కానీ చాలా హెల్త్కి మంచిదండి, బాగుంటుంది ఇలా చేసుకొని తింటే. వాము పొడి కూడా వేసుకుంటే మంచిదేనండి. నేను పొడి చేయకుండా అలాగే డైరెక్ట్గా వేపేసానండి. సాల్ట్ వేసుకున్నానండి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా నీట్గా ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని, సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయాలండి. చాలా మంచిది హెల్త్కి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగా వచ్చింది నాకు.